రోడ్డు మీద పోయేటోళ్ళు ఎవరన్నా దూపైతుందని అడిగితే ఇన్నని నీళ్ళు ఇస్తాం. మన తాన లేకుంటే ఓ బాటిల్ కొని తాగుమని ఇస్తాం. కానీ దూపతోని నోరెండిపోయి మన కళ్ళ ముంగట్నే అల్లాడిపోతుంటే చేతిలో నీళ్ళ డబ్బా ఉన్నా కానీ ఇయ్యకుంటుంటారా? ఏ మనిషి కూడా అట్లా చెయ్యడు. కానీ మన సర్కారు వాళ్ళు చేస్తున్నారు. కాళ్ళ కాడ నీళ్లున్నా గానీ నోరు పిడిసగట్టకపోతా అంటే చూస్తున్నారు. సర్కారు వాళ్ళు జీగంజి పోస్తారనుకుంటే జీవనం తీస్తున్నారు. పోండ్రి కాంగ్రెస్ వాళ్ళు కాలు మోపిన పుణ్యమో ఏందో గాని మొగుల మీద ఉన్న ఆనలు కూడా భూమి దిక్కు సూడుడు బంద్ పెట్టినాయి. ఆనాకాలంలో కూడా చాలా ఊర్లలో చెరువులు ఎండిపోతున్నాయి. మీదికెళ్ళి ఆనరాదాయే, చెరువుల నీళ్లు లేవాయే. దీంతో ఏం చేయాలో తెలియక పొలాలు బీడు పెడుతున్నారు రైతన్నలు. పోయినేడు ఆనాకాలంలో దగ్గర 1 కోటి ఎకరాల పంటలేసిండ్రు. కానీ ఇప్పుడు 85 లక్షల ఎకరాలనే పంటలేసిండ్రు. ఒక్క వరే కాదు, పత్తి మిగిలిన పంటలు కూడా తక్కువనే వేసిండట. చెరువుల కింద పారకం ఉన్నోళ్ళు మొత్తమే ఇడిచిపెట్టిండట. ఆగస్టు నెల వచ్చింది. ఇప్పుడు ఆనల మీద నమ్మకం లేదు. సర్కారు వాళ్ళు కాల్వల్ల నీళ్ళిస్తారన్న నమ్మకం లేదని రైతులు అంటున్నారు. ఎండాకాలంలో గంత గోసపడుతున్నప్పుడే సర్కారు వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు పంటలేసి నిండా మునుగుడైతదని చెప్తున్నారు. ఓ దిక్కు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండ్రు. లోను మాఫీ కాలే. ఇప్పుడు మళ్ళా బయట అప్పు తెచ్చుకొని పంటలేస్తే నీళ్లు రాక నిండా మునుగుతామంటున్నారు. కానీ రైతన్నలేమో ఇన్ని తిప్పల పడతాంటే సర్కారు వాళ్ళు పట్టించుకోవాలి. ఏం పంటలేయాలి, నీళ్ళ సౌలతి ఎట్లా చేస్తామనే ముచ్చట చెప్పాలి. కానీ వ్యవసాయ మంత్రి ఏడున్నాడో తెలియదాయే. నీళ్ళ మంత్రి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదాయే. ముఖ్యమంత్రి సారు అమెరికాలో ఆంధ్రోలను కలిసే సంబరంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడేమో కొత్త సిటీ కట్టాలి, మూసీ నదిలా 1,00,000 కోట్లు పోయాలనే ఆలోచనలనే ఉన్నాడు. గాని మా గురించి ఎన్నడన్నా మీటింగ్ పెట్టిందా? మా తిప్పల ఆర్చుకున్నాడా? మాకు నీళ్ళిచ్చే ఉపాయం చేసిందా అని రైతులు అడుగుతున్నారు. నేను రైతును, నాది రైతు కుటుంబం అని చెప్పుకున్న రెవనాల సారుకు కాలం దాటిపోతా అంటే కళ్ళు కానొస్తలేవా అని మస్తుగా